హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆయన దేశ రాజకీయాలను ప్రభావితం చేసేంత పెద్ద నాయకుడేమీ కాకపోవచ్చు. కనీసం తానుంటున్న పార్టీ నేతలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే సత్తా ఉందా అంటే అది లేకపోవచ్చు. ఆయన ఒక సామాన్య నాయకుడు, ఒక శాసనసభ్యుడు. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్కు శాసనసభ్యుడు. కానీ ఆ శాసనసభ్యుడు లేవనెత్తిన ఒక డిమాండ్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. చాలామందికి ఆలోచనలు కలిగిస్తోంది. ఆయన మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉంది కదా అనే ఒక ఫీలింగ్ తీసుకురాగలిగారు. ఆయన ఎవరు? గంగుల కమలాకర్. బీఆర్ఎస్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ సడన్గా ఒక పెద్ద మాట అనేశారు, ఒక విప్లవాత్మకమైన మాట అనేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, భారతదేశంలో దక్షిణాది ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని, దానికి తగ్గట్టుగా ఉద్యమాలు రావచ్చని కూడా ఆయన అనేశారు. ఒక మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం దక్షిణాదిని మొత్తం సర్వనాశనం చేస్తుంది. దక్షిణాదికి చెందిన ఆదాయంతో ఉత్తర భారతంలో వనరులు సమకూర్చుకుంటుంది. దక్షిణాదిని పూర్తిగా అన్యాయం చేస్తుంది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, రాజకీయ తిరుగుబాటు కూడా వస్తుంది. తెలంగాణ ఉద్యమం ఎలా కొనసాగిందో, తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో, ప్రత్యేక దక్షిణాదిని కూడా సాధించుకోవడానికి ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది గంగుల కమలాకర్ అభిప్రాయం. ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. ఇప్పుడు మోదీకి మరో మార్గం లేదు. బీసీ గణన, డీలిమిటేషన్ వంటివి ఆయన మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల డిమాండ్కు తలొగ్గాల్సిన అవసరం మోదీకి ఉంది. ఇదే విధంగా మోదీ దక్షిణాది రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ పోతే, దక్షిణాది రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేస్తే ఖచ్చితంగా ప్రజాగ్రహం, రాజకీయ ఆగ్రహం వస్తుంది. దక్షిణాది ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ఉద్యమం కూడా మొదలవుతుందంటూ ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. గంగుల కమలాకర్ అభిప్రాయం ఇది. దీనిపై బీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, సమర్థించడం లేదు, వ్యతిరేకించడం లేదు. అయితే ఉద్యమాల పార్టీగా భావించే బీఆర్ఎస్ తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ ఉద్యమాన్ని, టీఆర్ఎస్ ఉద్యమాన్ని ఎవరూ విస్మరించగలరు. మరి గంగుల కమలాకర్ సొంతంగానే ఈ మాటలు అనేశారా, లేక బీఆర్ఎస్లో ఇలాంటి చర్చ జరుగుతోందా? ఏది ఏమైనా గంగుల కమలాకర్ ఒక పెద్ద మాట అనేశారు. ఖచ్చితంగా ఉద్యమం రావాల్సిన టైం వస్తుందంటూ ఆయన చెప్పారు. ఇది చాలామంది నేతలు లోపల మాట్లాడుకునేదే. ఎందుకంటే మోదీ ప్రభుత్వం దక్షిణాదికి అన్యాయం చేస్తోందని రాజకీయంగా ప్రతి ఒక్కరూ విమర్శిస్తుంటారు, మోదీపై విరుచుకుపడుతుంటారు. కానీ సపరేట్ దేశం కావాలని ఇప్పటిదాకా బహిరంగంగా పెద్ద ఎత్తున గొంతు చించుకున్న వాళ్ళు లేరు. కానీ గంగుల కమలాకర్ ఆయన ఇలా మాట్లాడతాడు తెలుసు కదా, అలాగే మాట్లాడేశాడు. ఖచ్చితంగా ఉద్యమం వస్తుంది, ఉద్యమం రావాలి కూడా అని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు రాజకీయంలో ఏమైనా జరగవచ్చు. ఎవరైనా గంగుల కమలాకర్ కావచ్చు, కాకపోవచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాకపోవచ్చు, ఏదో ఒక పార్టీ, ఏదో ఒక నాయకుడు భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఎత్తుకునే అవకాశం మాత్రం లేకపోలేదు. ప్రత్యేక దేశం, ఇండియాలో సౌత్ ఇండియా, దక్షిణాది దేశం ఏర్పాటుకు ఉద్యమం మొదలయ్యే అవకాశాలను ఎంత మాత్రం కాదనలేం.